హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. నేను మీకు ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదాన్ని అయితే చూపించబోతున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన బెల్లం పొంగల్ని అయితే చూపించబోతున్నానండి. ఈ వరలక్ష్మి వ్రతంకి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన బెల్లం పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. స్టవ్ మీద చిన్నపాటి బాండిని పెట్టుకొని నెయ్యినైతే వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని సరిపోయే నెయ్యినైతే వేసుకోండి. 4-5 టేబుల్స్ నెయ్యి అయితే సరిపోతుంది. నెయ్యి వేడెక్కాక పావు కప్పు జీడిపప్పు అయితే వేసుకున్నానండి. అలాగే పావు కప్పు ఎండు కొబ్బరి, పావు కప్పు కిస్మిస్ని కూడా వేసుకున్నాను. ఈ క్లిప్ అయితే మనకి మిస్ అయిపోయిందండి. ఇలా బాగా వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బాగా వేగాక వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసాక ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక కప్పు పెసరపప్పును అయితే వేసుకుంటున్నానండి. ఒక కప్పు కొలత అనేది పెట్టుకోవాలి. మనం కప్పు పెసరపప్పుని అదే నెయ్యిలో వేసుకొని బాగా ఒకసారి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఈ ప్రాసెస్లో చేశారంటే బెల్లం పొంగలి పర్ఫెక్ట్గా వస్తుందండి. రుచి అయితే అమృతంలా ఉంటుంది. ఇలా బాగా 1 నిమిషం పాటు పెసరపప్పు వేగాక అదే కప్పుతో నీట్గా కడిగి పెట్టుకున్న కప్పు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. పొంగల్కి అయితే బాగుంటుందండి, బాగా కుక్ అవుతుంది. ఇలా నీట్గా కప్పు పెసరపప్పుకి కప్పు బియ్యాన్ని వేసి దీన్ని కూడా ఒకసారి వేగనిచ్చుకోండి. ఇది కూడా 1 నిమిషం పాటు రైస్ వేసాక బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగాక ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు బియ్యం వేసామో అదే కప్పుతో 4 కప్పులు 4-5 కప్పుల వరకు వేసుకోవచ్చండి. 4 కప్పుల వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. 2 కప్పులు పప్పు బియ్యానికి 4 కప్పులు వాటర్ని అయితే వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి అడుగంటకుండా వేయించుకున్నాం కదా, అడుగంటకుండా ఇలా కలుపుకోండి. దీన్ని ఇలా బాగా ఉడికించుకోవాలి. చాలా బాగా వస్తుందండి. ఇలా మనం కుక్కర్లో చేయకపోయినా భగవాన్లో చేసినప్పుడు బాగా వస్తుంది ప్రసాదం అయితే. ఇలా చూడండి, బాగా ఉడికిపోవాలి. 80% ఉడికాకనే మనం బెల్లం వేయాలండి. మనకైతే 80% బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు అయితే మనకు అయ్యాయి కదండి పప్పు బియ్యం. 2 కప్పులు బెల్లాన్ని అయితే వేసుకుంటే మన బెల్లం పొంగల్ అనేది తీపి కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పులు బెల్లాన్ని అయితే నేను వేసుకుంటున్నాను. బెల్లం వేసాక ఇలా నీట్గా వేసుకోండి. బెల్లం వేసాక ఒకసారి పప్పు బియ్యంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మంచి వాసన అయితే స్టార్ట్ అయిందండి. చూడండి, మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇలా బాగా కుక్ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెల్లం పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్లం బాగా కరిగాక 1/2 స్పూన్ ఎలచి పౌడర్ని వేసుకున్నాను. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేసాక ఒకసారి బాగా ఇలా కలుపుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాక ఇంకో 2-3 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. ఇది కాస్త మనకి దగ్గర పడుతుందండి. మంచి వాసన అయితే వస్తుందండి. ఈ వరలక్ష్మి వ్రతంకి మీరు ఇలా బెల్లం పొంగల్ చేశారంటే ప్రసాదం చాలా బాగా కుదిరిపోతుంది. లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ బెల్లం పొంగల్ ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో అయితే చిటికెడు నేను చూపించినంత సాల్ట్ వేసుకుంటే మన బెల్లం పొంగలి మరింత రుచిగా ఉంటుందండి. తీపి పదార్థాలు వండేటప్పుడు చిటికెడు సాల్ట్ వేస్తే ఇంకాస్త రుచి పెరుగుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మనకి బెల్లం పొంగల్ అనేది రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకైతే బెల్లం పొంగల్ రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకొని దీన్నైతే ఇప్పుడు కాస్త చల్లారనిద్దాం. కాస్త చల్లారాక చూడండి, మరి మనకి చిక్కబడకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగా అయితే వచ్చిందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెల్లం పొంగల్ అనేది ఎంత బాగా వచ్చిందో.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.